హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు ఇలా పలికారు, మేము ఒకరోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర కూర్చుని ఉన్నాము. ఇంతలోనే ఒక వ్యక్తి మా దగ్గరికి వచ్చారు. అతని వస్త్రాలు చాలా తెల్లగా మరియు అతని వెంట్రుకలు చాలా నల్లగా ఉన్నాయి. ప్రయాణం యొక్క ప్రభావాలు అతనిపై కనిపించలేదు మరియు మనలో ఎవరికీ అతన్ని గురించి తెలియదు. అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు మోకాళ్లపై కూర్చుని తన 2 చేతులను తన తొడలపై ఉంచారు మరియు ఇలా పలికారు, ముహమ్మద్, ఇస్లాం గురించి నాకు చెప్పండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఇస్లాం అంటే అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క దూత అని మీరు సాక్ష్యం చెప్పడం, నమాజ్ స్థాపించడం మరియు జకాత్ చెల్లించడం, రంజాన్ నెలలో ఉపవాసం ఉండండి మరియు మీకు వీలైతే అల్లాహ్ గృహానికి హజ్ చేయండి. అతను, మీరు చెప్పింది నిజమే అన్నారు. అతను మిమ్మల్ని అడిగి, మిమ్మల్ని ధృవీకరించినందుకు మేము ఆశ్చర్యపోయాం. ఆయన, విశ్వాసం గురించి నాకు చెప్పు అని అడిగారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా పలికారు, మీరు అల్లాహ్ను, ఆయన ప్రవక్తలను, ఆయన గ్రంథాలను, ఆయన దైవదూతలను మరియు అంతిమ దినాన్ని విశ్వసించాలి మరియు మీరు విధిని మంచైనా చెడైనా అల్లా తరపు నుంచి అవుతుందని నమ్మండి. ఆయన ఇలా అన్నారు, మీరు నిజం చెప్పారు. తరువాత ఆయన ఇలా అన్నాడు, ఇసాన్ గురించి నాకు చెప్పండి. ఆయన ఇలా అన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా పలికారు, నువ్వు అల్లాహ్ను చూస్తున్నట్లుగా ఆరాధించాలి మరియు నువ్వు ఆయనను చూడకపోతే ఆయన నిన్ను చూస్తున్నాడని నమ్మాలి. మళ్ళీ అతను ఇలా అడిగారు, ప్రళయ దినం గురించి నాకు చెప్పండి. దీనికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా పలికారు, దాని గురించి అడిగే వ్యక్తి కంటే బాధ్యత వహించే వ్యక్తికి ఎక్కువ తెలియదు. అయితే అతనిలా పలికారు, దాని గురించి కొన్ని గుర్తింపులు నాకు చెప్పండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా పలికారు, స్త్రీ తన యజమాని నీ జన్మనిస్తుందని మరియు చెప్పులు లేని, నగ్నమైన, పేద మేకల కాపర్లు ఎత్తైన భవనాలను నిర్మించి వాటిపై గర్వపడటం మీరు చూస్తారు. ఉమర్ రజియల్లా అన్హు గారు ఇలా పలికారు. తరువాత ఆ వ్యక్తి వెళ్లిపోయాడు మరియు నేను కొంతసేపు అక్కడే ఉన్నాను. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను అడిగారు, ప్రశ్న వేసిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా? నాకు తెలీదు, అల్లాహ్ మరియు అతని దూతకే బాగా తెలుసు అని అన్నాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఆయన జిబ్రయీల్. ఆయన మీకు దీన్ బోధించడానికి మీ వద్దకు వచ్చారు.